మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో సమ్మర్ వచ్చేస్తుంది కదండి. సమ్మర్లో ది మోస్ట్ కంఫర్టబుల్ డ్రెస్ ఏదన్నా ఉంది అంటే కళ్ళు మూసుకొని కూడా చెప్పేయచ్చు, ఇట్స్ ఏ నైట్ డ్రెస్ అని. అంటే నైటీస్ వేసుకునే వాళ్ళకి ఆబ్వియస్లీ నైటీస్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి, బట్ నేను నైటీస్ వేసుకుని కాబట్టి ఎక్కువ నైట్ డ్రెస్లో ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఒక లూజ్ ప్యాంటు, ఓ టీషర్టు వేసుకున్నామంటే ఫుర్సత్ రోజంతా కూడా. సో రకరకాల టీషర్ట్స్, రకరకాల ప్యాంట్స్, మిక్స్ అండ్ మ్యాచ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. సో నాకేంటంటే అవి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి. ఒకవేళ బయటకు వెళ్ళాలి, కిందికి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలి, ఇలా ఏదన్నా అయినా సరే నేను అదే డ్రెస్తో వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఎందుకంటే నార్మల్ టీషర్ట్ లానే ఉంటుంది కాబట్టి కింద ఒక ప్యాంట్ తీసి జీన్స్ వేసుకున్నా సరిపోద్ది అని అనిపిస్తుంది, ఎక్కువ డ్రెస్ చేంజ్ చేసే ప్రాసెస్లో ఇలాంటివి లేకుండా. సో సమ్మర్లో నేను ఎక్కువ నైట్ డ్రెస్లు, టీషర్ట్స్ ఇలాంటివి ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో ఈ మధ్యకాలంలో నేను టీషర్ట్లు వాడి ఆల్మోస్ట్ అన్నీ కూడా పాతగా అయిపోయినాయి. సో కొన్ని అయితే కొత్త టీషర్ట్స్ తీసుకున్నాను, వాటి రివ్యూయే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా నా దగ్గర టీషర్ట్స్ లైఫ్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు బయటకు వెళ్ళే టీషర్ట్ లాగా పర్చేస్ చేస్తానండి, ఇది బయటకు వేసుకెళ్తే బాగుంటుంది అన్నట్లుగా. కొన్ని రోజులు అలా వాడి కొన్ని ఉతుకులు పడిన తర్వాత వాటిని నైట్ టీషర్ట్లుగా కన్వర్ట్ చేస్తుంటా. సో నైట్ డ్రెస్లుగా వాడేస్తూ ఉంటాను అనమాట ఆ టీషర్ట్స్ని. సో అలా కూడా కొన్ని ఉతుకులు పడిన తర్వాత అది కిచెన్లోకి వెళ్తుంది, లేదా డైనింగ్ టేబుల్ మీదకి వెళ్తుంది. ఆ టేబుల్ తుడవడానికో, ఆ కౌంటర్ టాప్ తుడవడానికో, లేకపోతే ఏదైనా పట్టుకోవడానికో అలా అన్నట్లుగా అది కిచెన్లోకి వస్తుంది. అక్కడ కూడా కొన్ని రోజులు వాడిన తర్వాత అది షూ ర్యాక్ దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. బయటికి ఏ షూ తుడవడానికో, ఆ షూ ర్యాక్ తుడవడానికో అలాగా వాడేస్తుంటాం అనమాట. సో టీషర్ట్స్కి చాలా లైఫ్ ఉంటుంది, ఎందుకంటే ఆ క్లాత్ సాఫ్ట్గా ఉంటుంది కదా, తుడవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఒంటి మీద ఎలా ఉన్నా. సో అందుకని టీషర్ట్స్ ఎక్కువే పర్చేస్ చేస్తుంటా అండ్ ఎక్కువ కాలం వాడుతూ ఉంటాను అనమాట. సో టీషర్ట్స్ ఎక్కువ కాలం వాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం బ్రాండెడ్ టీషర్ట్స్ అయితే ఈసారి తీసుకున్నాను, వాటి రివ్యూవే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టీషర్ట్స్ అనగానే మనం ఎక్కువ కాలం వాడతాం కాబట్టి నేను కొంచెం బ్రాండెడ్ టీషర్ట్సే తీసుకున్నానండి. అలానే మరీ రేట్ ఎక్కువ పెట్టేలేదులేండి. ఇదిగోండి, ఇదే అన్నిటికన్నా ఎక్కువదనమాట. ఇది ఆలన్ సోలీ బ్రాండ్ది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఆలన్ సోలీ టీషర్ట్స్ చాలా బాగుంటాయి. మా వారి టీషర్ట్స్లో సగం ఆలన్ సోలీవే ఉంటాయి, ఎందుకంటే ఆయనకి ఆ క్లాత్ అవన్నీ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంటాయి అనమాట, వాటి డిజైన్స్ ఇట్లాంటివన్నీ. సో ఆయన ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తుంటారు. సో ఆయనతో మ్యాచింగ్ చేసుకుందామని నేను కూడా ఆలన్ సోలీ తీసుకున్నాను. ఇట్స్ అ ప్లెయిన్ టీషర్ట్ అండి, జస్ట్ పోలో టీషర్ట్ లాగా. కాలర్ వస్తుంది అండ్ ఇలాగా వచ్చిందన్నమాట హ్యాండ్స్కి, చిన్న హ్యాండ్స్ తోటి. ఇదంతా కూడా ఇలా స్ట్రెచబుల్ క్లాత్ తోటి బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఈ ఆలన్ సోలీ అని సింబల్ అవుట్ ఉంటుంది, దీనికే అనమాట అంత రేటు. అంతే, దానికనే కాదులేండి, క్లాత్ క్వాలిటీ వీటన్నిటి కోసం అనమాట. డైరెక్ట్గా మనం షోరూమ్కి వెళ్తే ఈ ప్రైజే పే చేయాల్సి ఉంటుంది. దీనిపైన మహా అయితే 10% 20% డిస్కౌంట్ ఇస్తారు. బట్ అమెజాన్లో నాకు ఇది చాలా మంచి ప్రైస్కి వచ్చింది. ఇది నాకు 530 రూపీస్ ఏమో పడిందండి. ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్కి వచ్చిందనమాట. 50% కన్నా ఎక్కువ అని చెప్పచ్చు. సో ఇది ఒకటి తీసుకున్నాను. మా ఆయనతో మ్యాచింగ్ అన్నానని ఆయన ఈ కలర్ వేసుకుంటారని అనుకోకండి, అస్సలు లేదండి. జస్ట్ బ్రాండ్ మ్యాచింగ్ కోసం అనమాట. మా వారికి ఇష్టమయ్యే కలర్లన్నీ కూడా లైట్ కలర్స్, సోబర్ కలర్స్, అసలు కనిపించిన కలర్స్ ఇలాంటివన్నీ. అది ఏం కలర్ అనేది చెప్పడానికి కూడా ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. అలాంటి కలర్లు ఆయన సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో నేను మాత్రం ఇదిగోండి ఒక మంచి బ్రైట్ ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది ఒక టీషర్ట్. ఇంకా నేను ఈ క్లాత్ గురించి అయితే నేను ఎస్పెషల్లీ చెప్పక్కర్లేదు కదండి, చాలా బాగుంది, క్వాలిటీ బాగుంటుంది అనమాట బేసిక్గా. సో అదొక టీషర్ట్ తీసుకున్నా. అండ్ అలాగే నేను జిమ్కి వెళ్తున్నాను, మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా, నేను న్యూ ఇయర్ రెజల్యూషన్గా జిమ్లో జాయిన్ అయ్యాను అని చెప్పి. సో నేను వెళ్తున్నాను జిమ్కి కూడా. సో జిమ్కి కూడా నాకు కొన్ని టీషర్ట్స్ ఇట్లాంటివి కావాల్సి ఉన్నాయన్నమాట. కాకపోతే జిమ్కి ఏంటంటే మనం ఎక్కువ డిజైన్ ఉన్నాయి, లేకపోతే ఫుల్ ఇట్లా ఎత్తి కొట్టే ఇలాంటివి కాకుండా ప్లెయిన్ టీషర్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను కదా. సో ఇదిగోండి, ఇది ఒక ప్లెయిన్ టీషర్ట్. ఇది కూడా అంతే, ఆలన్ సోలీదే. ఒక గ్రీన్ అండ్ టీల్ కలర్ మిక్స్ అయినట్లుగా ఉంది ఈ టీషర్ట్. క్లాత్ చాలా బాగుంటుంది. ఇంకా నేను మళ్ళీ క్లాత్ అని చెప్పక్కర్లేదులేండి, ఆలన్ సోలీ అనగానే మీకు అర్థమైపోతుంది కదా. సో ఇలా ప్లెయిన్ వచ్చి ఇక్కడ ద సింబల్ వస్తుందన్నమాట. ఇది ఒకటి తీసుకున్నాను. సో బాగుంటుంది, ప్లెయిన్ కలర్ కదా. క్లాత్ కూడా బాగుంది, హాయిగా కంఫర్టబుల్గా ఉంటుంది, బ్రీతబుల్గా ఉంది బేసిక్గా. ఎందుకంటే సమ్మర్లో బ్రీతబుల్గా ఉంటేనే మన స్కిన్ ఇరిటేషన్ అవ్వకుండా ఉంటుందన్నమాట, లేకపోతే స్కిన్ ఇరిటేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇదొక కలర్ తీసుకున్నా. యాక్చువల్లీ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా, మన దగ్గర లేని కలర్ తీసుకోవాలని అనుకుంటాం కదా, అలాగా ఈ కలర్ తీసుకున్నాను. సో ఇది కూడా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు మా వారి ఫేవరెట్ కలర్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఫేవరెట్ కలర్ అంటే ఫేవరెట్ అని కాదు, ఆయనకి ఎక్కువ ఇలాంటివి ప్రిఫర్ చేస్తుంటారు టీషర్ట్స్ అనగానే. గ్రే కలర్ టీషర్ట్ అనమాట. దీనిపైన ఏమో రాసింది షేడ్స్ ఆఫ్ పర్ఫెక్షన్. ఇందులో ఏది పర్ఫెక్ట్ షేడ్ అంటే ఏమోనండి, ఏది పర్ఫెక్ట్ షేడో తెలియదు, కానీ బ్లాక్ అయితే మాత్రం నాకు ఇష్టమైన కలర్. సో ఇది ఇలా గ్రే టీషర్ట్, దాని ఫ్రంట్లో ఇలాగా 1 2 3 4 షేడ్లు ఉన్నాయి అంతే. ఇదే షేడ్స్ ఆఫ్ పర్ఫెక్షన్ అట.
సో ఇదొకటి తీసుకున్నాను. ఇది కూడా అంతే, మనం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి, హ్యాపీగా ఇంట్లో ఎంతసేపు అయినా వేసుకోవడానికి అలా ఉంటుంది. బయటకు వేసుకెళ్ళాలన్నా వేసుకోవచ్చు, అండ్ జిమ్కి వేసుకెళ్ళాలన్నా సరే వేసుకోవచ్చు. సో ఇదొకటి ఆర్డర్ చేస్తాను. ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్వేనండి, 250, 300 ఆ ప్రైస్వే అనమాట. బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. సో వేసుకున్నామా కొన్ని రోజులు అలా వాడేసి మళ్ళీ నైట్ డ్రెస్లుగా చేసామా అన్నట్టుగా ఉంటుంది మోస్ట్లీ నాతో టీషర్ట్స్ అన్నంగానే. సో ఇదొక టీషర్ట్ తీసుకున్నా. ఈ టీషర్ట్ మా ఆయనకి నచ్చుద్దండి, ఎందుకంటే ఆ కలర్ చూస్తారు కదా, లైట్ గ్రే కలర్. సో ఇప్పటి వరకు నార్మల్ టీషర్ట్స్ చూసాం కదా, ఇప్పుడు కొంచెం స్టైలిష్ టీషర్ట్ చూపిస్తాను. కొంచెం చిన్నగా స్టైల్ కొట్టడానికి అన్నమాట. ఇదిగోండి ఇలా, ఏంటి ప్లేన్ ఇందులో స్టైల్ ఏముందని అనుకుంటున్నారా, ఇది కింద ఇక్కడ చూసారా ఇలా ఒకటి టై చేసినట్లుగా వచ్చింది ఫ్రంట్ సైడ్. అదేం సినిమా, అత్తారింటికి దారేది సినిమాలో సమంత వేసుకుంటుంది చూడండి, ఒక ఎల్లో కలర్ది ఇలా టై చేసుకొని అలా అనిపించింది అన్నమాట ఇది చూడంగానే. అంటే క్లాత్ కూడా అలాగే ఒక మంచి ఫాలింగ్ క్లాత్ లాగా, ఇది బేసిక్గా స్పన్ మెటీరియల్లా ఉందన్నమాట, ఫుల్ స్ట్రెచబుల్గా. అంటే ఇలా దీనికి స్లీవ్స్ కూడా ఏమి ఇలా అటాచ్ చేసినట్లు రావు, జస్ట్ ఇలా మెగా స్లీవ్స్లా ఉంటాయన్నమాట ఇలా. సో ఇదేంటంటే ఒక లూజ్ ఫిట్టింగ్ తోటి వస్తుంది, కింద ఇలాగా టై చేసినట్లుగా వస్తుంది అన్నమాట. ఇట్లాంటివి ఏంటంటే చిన్న ఈ ఒక్క దాంతో అది కొంచెం లుక్ని కూడా మార్చేస్తుంది, కొంచెం స్టైలిష్ లుక్ ఉండేలాగా, కొంచెం యంగ్ లుక్ ఉండేలాగా చేస్తుంది అన్నమాట. సో మంచిగా జీన్స్తో పేరప్ చేసుకుంటే, ఎస్పెషల్లీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు హ్యాపీగా వేసుకోవచ్చు. అంటే మీ ఆఫీస్లో అలో చేస్తే ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. కాలేజీకి వేసుకెళ్ళే అమ్మాయిలకి మాత్రం చాలా బాగుంటుంది. అంటే బేసిక్గా కంఫర్టబుల్గా ఉంటుంది, కొంచెం స్టైలిష్గా కూడా ఉంటుంది, అండ్ అలాగే మనకి బడ్జెట్లో కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఇదొకటి బాగా అనిపించింది. ఇది చూడంగానే నాకైతే అదే గుర్తొచ్చిందండి, సమంతానే గుర్తొచ్చింది అత్తారింటికి దారేది సినిమాలో. సో మరి వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది నేను పక్కన ఇంక్లూడ్ చేస్తాను, ఆ క్లిప్పింగ్స్ చూసి మీరే చెప్పాలి. ఇప్పటిదాకా చూసిన వాటి గురించి మీరు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదానికి మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. అంటే అలాంటిది ఏంటి అని అనుకుంటున్నారు కదా, చూపిస్తా. ఇదిగోండి ఇలా, ఇందాక నాట్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఏమనాలో నాకు తెలీదు కరెక్ట్గా. ఇక్కడ ఇదిగోండి ఇలాగా రెండు ఇలా ఇంటర్లాక్ అయినట్టుగా క్లాత్లు అలా డిజైన్ చేశారనమాట. ఇదేదో వెరైటీగా ఉంది, ఒకసారి ట్రై చేస్తే పోలా అని ట్రై చేశా. ఇదిగోండి ఇలా సేమ్ క్లాత్ అంతా కూడా సేమ్ అది ఎలా ఉందో అలానే ఉంది, మంచి స్పన్ మెటీరియల్లా ఉంది, ఫాలింగ్ క్లాత్, చాలా కంఫర్టబుల్గా, చాలా బ్రీతబుల్గా ఉంటుంది. సమ్మర్కి అయితే అసలు పర్ఫెక్ట్ అనమాట, అంత బాగుంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఇక్కడికి వచ్చిందనమాట. అంటే మనకి బై బర్త్ ఈ టమ్మీ ఒకటి ఉంది కదండి, అంటే బై బర్త్ అంటే నా బర్త్ అని కదండి, నా పిల్లల బర్త్. పిల్లలకి అన్నగానే మనకు ఒక బుజ్జి టమ్మీ వస్తుంది కదా, ఆ టమ్మీ మీద ఈ మూడు వచ్చిందనమాట. సో ఇది ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే మన హై వేస్ట్ జీన్స్ వేసుకొని దానిపైన పేరప్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను వేసుకుంటే ఎలా ఉంటుందో చూస్తాను, అంటే బాగున్నా బాగాలేకపోయినా ఎలా ఉందో నేను పిక్చర్ అయితే ఇంక్లూడ్ చేస్తాను, మీరు చూడండి, చూసి నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటి అన్నది. బాగాలేకపోతే మరీ తిట్టేయకండి, జస్ట్ బాగాలేదు అని చెప్పండి. సో ఇదొకటి ట్రై చేసా, ఏదో డిఫరెంట్గా ఉన్నాయి కదా, డిఫరెంట్గా ఉన్నాయే ట్రై చేయాలి కదండి, అలానే ఎక్కువ పెట్టేయలేం కదా. సో తక్కువలో డిఫరెంట్గా ఉన్నాయి ఎత్తుక్కొని ట్రై చేస్తున్నాం అనమాట. ఆ రివ్యూ మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు అయితే హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి, మంచి స్టైలిష్ టీషర్ట్ ఇది. సో ఇది ఒక ట్రై చేశాను, మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పడం దీన్ని ఎలా ఉందో ఏంటి అన్నది. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ ప్రోడక్ట్ విచ్ ఇస్ దిస్ వన్. ఇప్పుడు నేను వేసుకున్న ఈ టీషర్టే. సో ఇది ఒక ఆరెంజ్ షేడ్లో వచ్చిన టీషర్ట్. దిస్ ఇస్ నాట్ టూ బ్రైట్ అండ్ అలాగే నాట్ టూ లైట్ అన్నట్టుగా ఉందన్నమాట. ఒకలాంటి మంచి కలర్ లాగా అనిపించింది, ఒక ఇటుక రంగు లాగా అనిపించింది. దీనికి ఇక్కడ ఫ్రంట్ ఇలా ఒక కొన్ని లైన్స్ లాగా ఉండి కొంచెం ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేస్తున్నట్లుగా ఉందన్నమాట. కంఫర్టబుల్ టీషర్ట్, పర్ఫెక్ట్ ఫిట్టింగ్, పర్ఫెక్ట్ క్లాత్ అంతా కూడా బాగుంది. అండ్ ఇక్కడ మేక్ ఈచ్ డే మాస్టర్ పీస్ అని రాసిందనమాట ఇక్కడ. సో అలాగ మనం రోజుకో మాస్టర్ పీస్ అయితే చేసేద్దాం, తగ్గేదేలా. సో ఇదొక టీషర్ట్. సో ఈసారి తీసుకున్న టీషర్ట్స్ రివ్యూ అనమాట ఇవాళ వీడియో. ఇందులో మీకు ఏదైనా నచ్చి మీకు ఏదైనా అవసరం ఉంది కావాలి అనుకుంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. మోస్ట్లీ అన్నీ కూడా 300, 400, 500 అంతే. 500 కూడా ఒకటే ఒక టీషర్ట్, అన్నీ 300, 400వే. సో మీకు ఏదైనా అనిపిస్తే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మీకు సైజ్ నచ్చలేదు అనుకోండి, ఎక్స్చేంజ్ చేసుకొని వేరే సైజ్, వేరే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నిట్లో కూడా, వాటిలో అన్నిట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు వేరే కలర్ కూడా ట్రై చేయొచ్చు. లేదు ట్రై చేసాం అయినా నచ్చలేదు అనుకోండి, అంతే రిటర్న్, మళ్ళీ మన డబ్బులు మన దగ్గరికి వచ్చేస్తాయి. ఎందుకంటే అమెజాన్లో మనకి రిటర్న్ పాలసీ ఉంటుంది కాబట్టి ఆ డేట్లోపు మనం రిటర్న్ పెట్టేసుకుంటే మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. సో ఇవండి ఈసారి నేను షేర్ చేయాలనుకున్న రివ్యూ. సో మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అంటే నాకు ఎలా ఉన్నాయో అన్నిటి పిక్స్ నేను ఇంక్లూడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.